సమాజంలో అణగారిన ప్రజలు సమాజంలో సమానత్వంగా జీవించేందుకు అవసరమైన చైతన్యం కలిగించేందుకు విద్య ఆయుధంగా నమ్మి విద్యా వ్యాప్తి కోసం విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే అని ఐక్యవేదిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు అక్కిదాసు కిరణ్ కుమార్ అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే 199వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సేవా ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి జీవితాన్ని దారపోసిన ఆయన కృషిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో యాతాటి అనిల్, బండ్లమూడి నాని, కుర్రా జశ్వంత్ యాదవ్, పొట్లూరి అశోక్, మట్లపూడి రాజేశ్వరరావు, ఆర్యాదుల కన్నా, జానీ, పిట్టు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక మహానుభావుడి యొక్క జయంతిని 199 సంవత్సరాలైనా కూడా మనందరం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆ మహానుభావుడు చేసినటువంటి త్యాగాలు, ఆయన ఎంత గొప్ప సంఘ సంస్కర్త కూడా మన అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఆయన ఒక అణగారిన వర్గాల్లో నుండి జీవించి ఎంతోమందికి సేవ చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన కుటుంబంలో నుండి పుట్టినటువంటి వ్యక్తిగా కాకుండా ఒక ఉద్యమంలో నుండి పుట్టిన వ్యక్తిగా కూడా మనం అభివర్ణించుకోవచ్చండి. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, అణగారిన వర్గాలని ఏ విధంగా వారు అందరూ హీనంగా చూస్తున్నారో అవన్నీ చూసి ఆయన కళ్ళు మూసుకోకుండా వాటిని ఏ విధంగా వారికి న్యాయం చేయాలని చెప్పి మంచి తపనతో కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహిళలకి స్కూల్కి వెళ్ళాలంటేనే అదేదో పెద్ద మహాపాపంగా చూసేవాళ్ళు. అలాంటి సమయంలోనే ముందుగా తన భార్య సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమె ద్వారానే అనేక స్కూళ్ళు ఏర్పరిచారు. తద్వారా మహిళలకు కూడా విద్య చేశారు. విద్యా వ్యాప్తి ద్వారానే కూడా అనేకమైన సంస్కరణలు చేయొచ్చని కూడా భావించి ఆయన అనేక స్కూళ్ళు కూడా తెరిచారు. ఈ విధంగా కూడా సమానత్వం అందరికీ ఆ సమాజంలో ఉండాలి, కుల వివక్ష ఉండకూడదని కూడా ఆయన తెలియపరిచారు. కాబట్టి మనము ఈ యొక్క జయంతి రోజున మనం ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అజ్ఞానాన్ని పారదోలాలి అని చెప్పి మనం పిలుపు ఇవ్వాలి.